హైదరాబాద్కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని 8 ఏళ్లుగా నకిలీ ఓఆర్ఎస్లపై పోరాటం సాగిస్తున్నారు. నకిలీ ఓఆర్ఎస్ సమస్యను ముందుగానే గుర్తించి డాక్టర్ శివరంజని వీటిపై 2017 నుంచి సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా ఓఆర్ఎస్ ను వైద్యులు ఎప్పుడు సూచిస్తారు అంటే అతిసారం, డయేరియాతో బాధపడుతున్నప్పుడు పిల్లలు, పెద్దవారికి ఓఆర్ఎస్ ను అందిస్తారు. ఇందులో గ్లూకోజ్ స్థాయి కీలకంగా ఉంటుంది. సాధారణంగా 100 మిల్లీలీటర్ల ఓఆర్ఎస్ ద్రావణంలో 1.35 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. అయితే నకిలీ ఓఆర్ఎస్ లో గ్లూకోజ్ స్థాయి 100 మిల్లీలీటర్ల ద్రావణంలో 8 నుంచి 12 గ్రాముల వరకు ఉంటుంది. అంటే ఉండాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుంది అని వైద్యురాలు శివరంజని చెబుతూ వస్తున్నారు. ఇలా ఓఆర్ఎస్లలో అధిక చక్కెర పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది అని వైద్యురాలు శివరంజని చెబుకొచ్చారు. ఇక డయాబెటిక్ రోగులైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది అని వివరిస్తున్నారు. ఇదే విషయంపై ఆమె గత 8 ఏళ్లుగా కూడా పోరాటం చేస్తున్నారు. అయితే ఆమె పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ మేరకు ఇటీవల FSSAI కీలక నిర్ణయం తీసుకుంది. ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ లేబుల్ ఉపయోగించడాన్ని FSSAI నిషేధించింది.